ఇక జల్పల్లి ఘటనలో పోలీసుల విచారణకు మోహన్ బాబు విష్ణు గైర్హాజరయ్యారు. కుటుంబ వివాదం మోహన్ బాబు దాడి ఘటనపై నిన్న విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు రాచకొండ పోలీసులు. అయితే ఇప్పటి వరకు మోహన్ బాబు విష్ణు విచారణకు హాజరు కాలేదు. ప్రస్తుతం కాంటినెంటల్ ఆసుపత్రిలోనే మోహన్ బాబు విష్ణు ఉన్నారు. మోహన్ బాబుకు చికిత్స కొనసాగుతోందని వైద్యులు వెల్లడించారు. దీంతో ఆసుపత్రిలోనే మోహన్ బాబు వెంట మంచు విష్ణు కూడా ఉన్నారు. మరోవైపు రాచకొండ సిపి సుధీర్ బాబు ఎదుట హాజరయ్యారు మనోజ్. కుటుంబ వివాదం దాడి ఘటనపై ఆయన వివరణ ఇస్తున్నారు. ఇక జల్పల్లి ఘటనలో పోలీసుల విచారణకు మోహన్ బాబు విష్ణు గైర్హాజరయ్యారు. కుటుంబ వివాదం మోహన్ బాబు దాడి ఘటనపై నిన్న విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు రాచకొండ పోలీసులు. అయితే ఇప్పటి వరకు మోహన్ బాబు విష్ణు విచారణకు హాజరు కాలేదు. ప్రస్తుతం కాంటినెంటల్ ఆసుపత్రిలోనే మోహన్ బాబు విష్ణు ఉన్నారు. మోహన్ బాబుకు చికిత్స కొనసాగుతోందని వైద్యులు వెల్లడించారు. దీంతో ఆసుపత్రిలోనే మోహన్ బాబు వెంట మంచు విష్ణు కూడా ఉన్నారు. మరోవైపు రాచకొండ సిపి సుధీర్ బాబు ఎదుట హాజరయ్యారు మనోజ్. కుటుంబ వివాదం దాడి ఘటనపై ఆయన వివరణ ఇస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఇటు కాంటినెంటల్ హాస్పిటల్ నుంచి మా ప్రతినిధి లక్ష్మీనారాయణ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. అలాగే రాచకొండ సిపి కార్యాలయం నుంచి అమరేందర్ కూడా లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. మొదట రాచకొండ కార్యాలయానికి వెళ్దాం. అమర్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? మంచు మనోజ్ అయితే విచారణకు హాజరయ్యారు, వివరణ కూడా ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఎలా ఉన్నాయి? శ్వేత, ప్రస్తుతానికి జాలపల్లి ఘటనకు సంబంధించి రాచకొండ పోలీసులు ఇప్పటికే విచారణకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో మంచు మనోజ్తో పాటు విష్ణు, మోహన్ బాబుకు నోటీసులు అందజేయడం. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మంచు మనోజ్ విచారణకు హాజరయ్యారు. సుమారు గంట సేపటి నుంచి కూడా అతన్ని పోలీసులు విచారిస్తున్నారు. ఏదైతే జాలపల్లి ఘటన కావచ్చు, అలా కుటుంబ వివాదం కావచ్చు, ఎందుకంటే ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ తలెత్తుంది కాబట్టి ఇప్పటికే ₹1,00,000 బాండ్ పెట్టాలంటూ శాంతి భద్రత సమస్యలకు సంబంధించి ముందస్తు బాండ్ పెట్టాలి, 1 year వరకు ఉంటుందంటూ కూడా ఇప్పటికే నోటీసులో పేర్కొన్న నేపథ్యంలో ప్రస్తుతం మంచు మనోజ్ విచారణకు హాజరయ్యారు. రాచకొండ కమిషనర్ ఎదుట ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతుంది. సుమారు గంట సేపటి నుంచి కూడా విచారణ కొనసాగుతుంది. మరో అరగంటలో విచారణ మొత్తం పూర్తయ్యే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అయితే ఇటు విచారణకు సంబంధించి విష్ణుతో పాటు మోహన్ బాబు గైర్హాజరయ్యారు. దీనికి సంబంధించి ప్రస్తుతం ఒకవైపు మంచు మనోజ్ విచారణ కొనసాగుతుండగా, ఎందుకంటే అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకే ప్రస్తుతం విచారణ అనేది మొత్తం కొనసాగింది. ప్రస్తుతం పోలీసులు మనం రాచకొండ సిపి కార్యాలయం చూడొచ్చు. ఇప్పటికే పోలీసులు అంతా కూడా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. విష్ణు కూడా కొద్దిసేపటి క్రితమే ప్రెస్ మీట్ పెడుతూ కూడా మీడియా ముఖంగా మాట్లాడే ప్రయత్నం చేశాడు. మొత్తం నిన్న జరిగిన ఘటనకు సంబంధించి ఒక జర్నలిస్టుకు జాడీ జరగడం దీన్ని పూర్తిగా ఉద్దేశపూర్వకంగా జరగలేదంటూ కూడా ఆయన చెప్పుకొచ్చాడు. అయితే ఆయన జర్నలిస్టుకు సంబంధించి ఆయనతో మాట్లాడాను, మాకు నోటీసులు రాకముందే మీడియాకు పోలీసులు నోటీసులు లీక్ చేశారన్న అంశాన్ని విష్ణు చెప్పారు. ఈ రోజు తెల్లవారుజామున 9:30కి నోటీసులు ఇచ్చి 10:30కు హాజరవ్వడాన్ని పూర్తిగా ఖండిస్తున్న నేపథ్యం అయితే ఉంది. మొత్తం లా ప్రకారం నేను కలవలేదు. అయితే దీనికి సంబంధించి ఆయన మీద అంటే కమిషనరేట్ మీద గౌరవం ఉంది, కమిషనర్ మీద గౌరవంతోనే విచారణకు తప్పకుండా హాజరవుతానైతే చెప్పారు. ప్రస్తుతానికి మరి విచారణకు విష్ణు హాజరవుతాడా లేక అనేది ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం మంచు మనోజ్ విచారణ కూడా పూర్తిగా కంప్లీట్ అయినట్టుగా తెలుస్తుంది. మంచు మనోజ్ కోసం ప్రస్తుతం అతని వాహనం కూడా రాచకొండ సిపి కార్యాలయం ఎదుట ఉంచారు. మరికొద్ది సేపట్లోనే విచారణ పూర్తయింది కాబట్టి ప్రస్తుతం మంచు మనోజ్ బయటికి వస్తున్న సంబంధించి ప్రస్తుతం పోలీసులు కూడా ఇక్కడ మోహరించారని చెప్పుకోవచ్చు. అయితే విష్ణు మాట్లాడిన సంబంధించి ఒకసారి చూసుకుంటే మా నాన్న కష్టాజితం అది ఎవరికి ఇవ్వాలనేది ఆయన ఇష్టం ఉంటుంది. తల్లిదండ్రులకు సంబంధించి ఏదైతే ఆస్తులు ఏవైతే ఉంటాయో ఓన్లీ తాతాసి మాత్రమే కింద మనవలకు ఇలా వస్తాయి, కానీ తండ్రి ఆస్తి ఎలా ఇస్తానంటూ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. మీడియా మొత్తం కూడా నన్ను తప్పుదో అంటే ఈ అంశాన్ని తప్పుదో పట్టే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది హద్దు మీరి కూడా వాళ్ళ గురించి ప్రస్తుతం చెబుతా ఉన్నారు అనేది కూడా ప్రస్తుతం ఆయన ప్రస్తావించారు. కమిషనర్ గారికి రెస్పెక్ట్ ఇస్తున్నాను, తప్పనిసరిగా వెళ్లి కలుస్తానన్న అంశం అయితే ప్రతిపాదించారు విష్ణు. మరే ప్రస్తుతం మనం విజువల్స్ కూడా చూడవచ్చు, మంచు మనోజ్ బయటకు వెళ్తున్న దృశ్యాలు HMTV ఎక్స్క్లూజివ్ గా స్క్రీన్ పైన చూపిస్తున్నాం. ఇప్పటివరకే విచారణ మొత్తం కూడా పూర్తయింది. ప్రస్తుతం అలా బయటకు వెళ్తున్న దృశ్యాలు అయితే చూస్తా ఉన్నాం. ఇప్పటి వరకు మనోజ్ మాత్రమే
ఏదైతే విచారణకు హాజరయ్యాడు విష్ణు, మోహన్ బాబు హాజరు కాలేదు. మరి వాళ్ళిద్దరూ మరికొసేపట్లో విష్ణు తప్పనిసరిగా కమిషనర్ మీద నమ్మకంతో ఏదైతే విచారణకు హాజరవుతానైతే చెప్పాడు. మరి విచారణకు హాజరవుతాడా లేదా అనేది ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. ఒకవైపు విష్ణు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మనోజ్ ఎలాంటి కౌంటర్ ఇస్తాడనేది వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం 5:30 గంటలకు మంచు ఏదైతే మనోజ్ ప్రెస్ మీట్ పెడతాడు, ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత దీనికి కౌంటర్ ఇచ్చే అవకాశం అయితే కనబడుతున్నాయి. అయితే ముఖ్యంగా అతను చెప్తున్నది ఏంటంటే ఆస్తి విషయాన్ని ముచ్చట ప్రస్తుతం అయితే చెప్తా ఉన్నాడు. విష్ణుకు సంబంధించిన ఏదైతే అంశాలు ఉన్నాయో విష్ణుని దగ్గర తీయడం, మనోజ్ ని దూరం పెట్టడం అనే అంశాన్ని కూడా ప్రస్తుతం విష్ణు మీడియా ప్రతినిధులు అడిగే ప్రయత్నం చేయగా అక్కడ విష్ణు ఎక్కడ కూడా మీడియా ప్రతినిధులు మాట్లాడుతున్న క్వశ్చన్లకు ఎక్కడ కూడా సమాధానం చెప్పని పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఏదైతే గేటు బయటికి మనోజ్ వచ్చాడు. మనోజ్ సంబంధించి ఇక్కడ మనోజ్ను జర్నలిస్టులను అడిగే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. మోహన్ బాబు ప్రస్తుతం ఏదైతే దాడికి సంబంధించి కూడా మనోజ్ మాట్లాడుతున్నారు మీడియాతో. ప్రస్తుతం మన విజువల్స్ మీడియాతో మాట్లాడేందుకు ప్రస్తుతం ఏదైనా గురవుతున్నాడని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే మరి కాసేపట్లో ఏదైతే విచారణ అనేది పూర్తయింది కాబట్టి విచారణకు సంబంధించిన అంశాలన్నీ కూడా మనోజ్ బయటకు వచ్చారు. ప్రస్తుతం మీడియాతో మాట్లాడేందుకు సిద్ధమయ్యారు. సిద్ధమైన నేపథ్యంలో ప్రస్తుతానికి అయితే మనోజ్ మాట్లాడుతున్నారు. చూసా లేడీ అండి. పెట్టండి అందరికి నమస్కారం. సిపి గారిని కలిశాను. ఆయన జరిగిందంతా చెప్పాను. ఆయనకి సెక్యూరిటీతో పాటు న్యాయం వైపు ఉంటారు. సిస్టమ్ ఎప్పుడు న్యాయం వైపు ఉంటుందని నాకు హామీ ఇచ్చారు. అండ్ నాకు చాలా కొంచెం ఈరోజు ఒక ధైర్యంతో వెళ్తున్నాను. ప్రతి ఒక్కరూ ఇంటి దగ్గర కూడా ఏ గొడవలు లేకుండా అంత పీస్ఫుల్ గా, ఇంటి బయట కూడా గొడవలు లేకుండా పీస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్తారు. అండ్ నేను కూడా మాట ఇచ్చాను నా తరపు నుంచి ఏ గొడవ ఉండదనేసి. సో ప్రతి ఒక్కరికి, అలాగే దెబ్బ తగిలిన మీడియా మిత్రులకి అందరికీ సారీ చెప్తున్నాను. అలాగే మా అమ్మగారు హాస్పిటల్లో లేరు. మా అమ్మగారు నా ఇంట్లో మా వైఫ్ తోనూ నా పాపతోనూ జలపల్లి ఇంట్లోనే ఉన్నారు. ఇప్పుడే ఒక రిపోర్ట్ చూశాను, ఇంటర్వ్యూ. మా అమ్మ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారని చెప్పారు. దయచేసి నా పాపను వాడారు, నా వైఫ్ పేరు ఇంక్లూడ్ చేశారు, నా పాప పేరు ఇంక్లూడ్ చేశారు. ఇప్పుడు మా అమ్మను అడ్డు పెట్టుకుని హాస్పిటల్లో ఉన్నారని అబద్ధ ప్రచారాలు చేస్తూ అడ్మిట్ అయి ఉన్నారని కన్న తల్లి మీద ఇలా చేయకండి. మీకు దండం పెడతాను. కూర్చొని మాట్లాడుకునేదానికి నేను ఎప్పుడు సిద్ధమే. థ్యాంక్ యూ మీ సపోర్ట్ కి. ఏంటన్నా అయితే మంచిదే కదండి. అందరికి మంచి జరిగితే మంచిదే కదా. ఊరోళ్ళందరికీ మంచి జరగాలి. తిరుపతిలో ఉన్న వాళ్ళకి అవునండి. అంటే ఉంది కదండి. వినయ్ గారు కూడా తిరుపతిలో వినయ్ గారు చేసే విషయాలు కొన్ని నచ్చట్లేదు నాకు. అవన్నీ కొంచెం సమాధానం చెప్పి తిరుపతి చంద్రగిరి మండలంలో మీకు తెలిసేంత పేద ప్రజల్లో నాన్న అక్కడ ఎందుకు హైదరాబాద్లో ఆ రోజుల్లోనే హైదరాబాద్లో పెట్టుండొచ్చు. ఆయన ఎందుకు తిరుపతిలో పెట్టాడు, ఆయన ఎందుకు చంద్రగిరిలో పెట్టాడంటే ఆయన సొంత ఊరు, అక్కడున్న జనాలు అభివృద్ధి చెందాలి, రాయలసీమలో అభివృద్ధి చెందాలనేసి ఆ మైండ్ సెట్ పెట్టి ఎంతో కష్టపడి ఇంత దూరం తీసుకొచ్చారు దాన్ని. ఈరోజు ఎవరో వచ్చేసి దాన్ని ఒక ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఉందో లేదో కూడా తెలియదు వచ్చి అలా చేయడం, ఒక పేద ప్రజల్ని ఒక మీట్ అవ్వకుండా చేయడం అంటే నాన్నగారి దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు. ఆయన వరకు రీచ్ అవ్వట్లేదు. అది ఆయన తెలియపరచాలన్న నా తపనని
ప్రయత్నాన్ని ఆపుతున్నారు. సో అది డెఫినెట్ గా ఇవన్నీ డిస్కస్ చేస్తే సంస్థల గురించి మీరు పోరాటం చేస్తామని చెప్పి మీరు చెప్తున్నారు, కానీ అంతర్గతంగా ఈ ఆస్తి వివాదాలే ఈ వివాదాల కారణం అని చెప్పి అది ఎప్పుడు అది మీకు కూడా తెలుసండి మనోజ్ అడగడని. తప్పకుండా అండి, కాకపోతే క్రౌడ్ గ్యాదరింగ్ ఉండకూడదు అన్నారు కొద్ది రోజులు. సో అందుకోసమే నేను ఇది ఎలా చేద్దాం, ప్రెస్ మీట్ని ముందుకు రావడమా రిలీజ్ చేయడమా అనేది ఇంకొంచెం మా లోకల్ పిఎస్ తో కూడా మాట్లాడి వారు పర్మిషన్ తీసుకొని, అంటే సిపి గారితో ఏం డిస్కస్ చేస్తే నాకు డిస్కస్ చేయకూడదండి. నేను అఫీషియల్ గా వాళ్ళు చెప్తేనే కరెక్ట్. అర్థం కాలేదు, అది మీరే తెలియదు. నేను ఇందాక మాట్లాడానండి, ఇప్పుడు మాట్లాడాను, మీకు చూపించినట్లేదు, రికార్డ్ అయిందండి కెమెరాలో. సీసీటీవీ ఎక్కడని అడగండి. లేదు సార్, సిపి గారు పట్టుకుని తీసుకొస్తా అన్నారు. విజయ్ అనే వ్యక్తిని, కిరణ్ అనే వ్యక్తిని ఆల్రెడీ పట్టుకుని ఉన్నారు. ఇప్పుడు విజయ్ అనే వ్యక్తిని కూడా పట్టుకుని వచ్చి ఇంటరోగేట్ చేస్తా అన్నారు. థ్యాంక్ యూ. మొత్తం వివాదానికి విష్ణే కారణం అంటారా? కుట్రలు జరుగుతున్నాయని చెప్పి మీరు ఆరోపిస్తున్నారు. మా నాన్న అయితే కాదండి, మా నాన్న దేవుడు. ఆయన ఈ రోజు ఏదైతే చూస్తున్నారు మీరు, ఆయన అగ్రెషన్, అది ఆయన కాదు. థ్యాంక్స్ అండి. మనోజ్ గారు మాట్లాడి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నామనే అంశాన్ని ప్రస్తుతం మంచు మనోజ్ గారు చెప్పి ఇక్కడి నుంచి మళ్ళీ జాలపల్లికి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. మనోజ్ కారు ప్రస్తుతం ఎక్కుతున్నారు. అక్కడి నుంచి ప్రస్తుతం నేరుగా జాలపల్లి వెళ్తారు. జాలపల్లి నుంచి అక్కడ ఏదైతే వాళ్ళ కూతురు, వాళ్ళ భార్య మౌనిక ఉందో వాళ్ళతో విచారణకు సంబంధించిన అంశాన్ని చర్చించే అవకాశం అయితే కనబడుతుంది. అయితే విచారణకు సంబంధించి శాంతి భద్రతల విఘాతం కలుగుతుంది కాబట్టే దీనికి సంబంధించిన ఏదైతే విచారణకు హాజరు కావాలని పిలిచారు, ఆ విచారణకు హాజరయ్యాం, అన్ని వివరాలు వెల్లడించామంటూ కూడా మంచు మనోజ్ చెప్పారు. అయితే ప్రస్తుతానికైతే మనోజ్ ప్రస్తుతం ఏదైతే కారు వద్దే ఉన్నాడు, మరికొద్దిసేపట్లో జాలపల్లికి వెళ్ళనున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి మొత్తం వివాదం ఏదైతే ఉందో, నాన్నను ఒకవైపు మంచిగానే మాట్లాడుతూ మరోవైపు ఏదైతే ఈ ఇష్యూకి సంబంధించి కుటుంబ వివాదమా, ఎలా జరిగింది ఏంటనేది, దీనికి సంబంధించి ఒక కుటుంబ సమస్య కాబట్టి మాది మేమే తీర్చుకుంటామని ఇప్పటికే విష్ణు ఒకవైపు ప్రకటించారు. మనోజ్ కూడా చెప్తున్నారు మాట్లాడడానికి, కూర్చోవడానికి, అంటే సెటిల్మెంట్ ఏం జరుగుతుంది. సాయంత్రం 5:30 గంటల సమయాన మనోజ్ కూడా ప్రెస్ మీట్ పెట్టనున్నారు. విష్ణుకు కౌంటర్ ఇస్తాడా లేకుంటే నాన్నకు పాజిటివ్ గా మాట్లాడతాడా అన్న అంశం మరికొద్దిసేపట్లో క్లారిటీగా తెలిసే అవకాశం అయితే కనపడుతుంది. ప్రస్తుతం మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. మనోజ్ ప్రస్తుతం కారులో వెళ్తున్న దృశ్యాలకు సంబంధించి మనం చూస్తా ఉన్నాం. పోలీసులతో మాట్లాడుతున్నాడు. మాట్లాడిన తర్వాత మరికాసేపట్లో ఈ కారు నుంచి ఎక్కి ప్రస్తుతం వెళ్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తా ఉన్నాం. ప్రస్తుతం మనం చూడొచ్చు విజువల్స్ లో కూడా వెళ్తున్నారు, కారులో కూర్చున్నారు. ప్రస్తుతం ఇక్కడ అక్కడ 5:30 గంటల సమయాన మరి అక్కడ సమావేశం ఏర్పాటు చేస్తారా, మరి నార్సింగ్ నివాసానికి చేరుకుంటారా అనేది, చేరుకుని అక్కడ సమావేశం ఏర్పాటు చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే విష్ణు తీవ్రమైన కామెంట్స్ చేశారు మనోజ్ పట్ల. కుటుంబ సమస్యను బజార్ నేస్తున్నారు, ఈ అంశాన్ని కూడా ప్రతిపాదించారు. కాబట్టి మరి మనోజ్ ఇప్పటికే దీనికి సంబంధించిన రియాక్ట్ అయ్యారు. నేను దీని గురించి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నానన్న అంశాన్ని కూడా చెప్తా ఉన్నారు. ప్రస్తుతం మనం మనోజ్ వెళ్ళిపోతున్న కారు దృశ్యాలను కూడా చూస్తా ఉన్నాం. దీనికి సంబంధించి ప్రస్తుతం మనోజ్ కూడా 5:30 గంటల సమయాన ప్రెస్ మీట్ ఏర్పాటు చేయనున్నారు. ఏర్పాటు చేసిన తర్వాత దీనికి సంబంధించిన ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికే విష్ణు ఇటు మోహన్ బాబు ఇద్దరు కూడా గైరుహాజరయ్యారు. గైరుహాజరు కావడంతో మరోసారి రాచకొండ పోలీసులు వాళ్ళకి నోటీసులు ఇచ్చి విచారణ ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికైతే ఇటు విష్ణు కూడా మాట్లాడాడు, కమిషనర్ మీద గౌరవం ఉంది, తప్పకుండా న్యాయపరంగా విచారణకు వస్తామంటూ కూడా చెప్పారు. ప్రస్తుతం అక్కడ జరుగుతున్నటువంటి శాంతి భద్రతల ఇష్యూకి సంబంధించే 123 BNS యాక్ట్ కింద నోటీసులు జారీ చేయడం, ఇతను ఇచ్చిన అంటే మనోజ్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు నమోదైనటువంటి క్రైమ్ నెంబర్ ఆధారంగానే ఈ నోటీసులు అయితే ఇవ్వడం అయితే జరిగింది. దీనికి సంబంధించిన విచారణకు దాదాపు 2 గంటల పాటు విచారణ జరిగింది. ఈ విచారణలో
కీలకమైన అంశాలను చర్చించారు. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి ఏదైతే జాలపల్లిలో జరిగినటువంటి ఘటన కావచ్చు, మరోవైపు మంచు కుటుంబంలో జరుగుతున్నటువంటి వివాదం సంబంధించి ఎందుకు వివాదం జరిగింది, దీనికి సంబంధించిన మనోజ్ పైన గతంలో దాడి జరిగిందో, దాడి జరిగిన సంబంధించి 10 మంది నిందితులకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పటికే ఆ సీసీ ఫుటేజ్ కూడా మాయం చేశారు. ఈ ఫుటేజ్ మాయం చేయడం వెనుక ఎవరైతే కారకులు ఉంటారో వారి పట్ల కూడా పోలీసులు చర్యలు తీసుకుంటామన్నారని సిపి కూడా తెలిపినట్లు కూడా మనోజ్ కూడా మీడియా ముఖంగా మాట్లాడిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతం మనోజ్ అయితే జాలపల్లికి విచారణ అనంతరం వెళ్లిపోయిన పరిస్థితి అయితే నెలకొంది.